హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి సండే స్పెషల్ అండి ఫిష్ ఫ్రై అండ్ బచ్చల కూర పప్పు. సో నేను మా బాల్కనీలో వేసిన బచ్చల కూర తీగ చూసారు కదా, ఆకులు వచ్చేసి మందంగా ఎలా ఉన్నాయో. సో ఇది వచ్చేసి పైన మా టెర్రస్ పైన ఉండడానికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. నేను ఫిష్ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీకి ఎక్కువ. సో మొత్తం ఒక 10 పీసెస్ ఉంటాయి. దాంట్లో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు వేసేసి మొత్తం ముక్కలు పట్టేలాగా ఒక గరిట ఆయిల్ వేసుకొని చూసారు కదా ఈ రకంగా పట్టేసుకోవాలి. సో దీన్ని ఒక 15 to 20 మినిట్స్ దగ్గర ఒక పక్కన పెట్టేస్తే కొంచెం ముక్కకు అనేది ఉప్పు పసుపు కారం అంతా పడుతుంది. తర్వాత వచ్చేసేమో పెనం వెలిగించేసి పెనం పైన ఇట్లా పెట్టాలి. చూసారు కదా పీసెస్. నేను ఆయిల్ ఏం యాడ్ చేయలేదు, ఇందాక కలిపేటప్పుడు ఆయిల్ వేసాను కాబట్టి. సో అది అయ్యేలోపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ బచ్చల కూర పప్పుకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. 2 టమాటో, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా. సో చూసారు కదా, కడిగేసి పెట్టిన తర్వాత దాంట్లో 2 నీళ్ళు పోసేసుకొని టమాటాలు ఉల్లిపాయ వేసేసుకొని బచ్చల కూర కూడా కట్ చేసి చిన్న పీసెస్గా వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం మంచిగా మగ్గుతుంది అని చెప్పేసి. ఇది బాల్కనీలో మందు వేయకుండా న్యాచురల్గా ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు నీళ్ళు, పెసరపప్పు నీళ్ళు, నానబెట్టిన పప్పు నీళ్ళు మాత్రం పోసుకుంటూ వచ్చిందండి. చిన్న ముక్కలు తీసుకొచ్చి వేసాను, అంటే ఒక హస్తం అంతా ఉన్నది. సో ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది, తిప్పి పెట్టేశాను మధ్యలో. నెక్స్ట్ బచ్చల కూర పప్పు కూడా విజిల్స్ వచ్చేసాయి. ఒక హై విజిల్, 2 సిమ్ విజిల్ రానిచ్చేసాను. సో దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో కానీ లేదంటే మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ మెదిపేసుకొని, సో నేను విజిల్స్ వచ్చేలా పోపు కూడా వేసేసానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, వెల్లుల్లిపాయలు, ఇంగువ, పిల్లల కారం లెక్క తీసుకుని 1/2 టీ స్పూన్ కారప్పొడి వేసేసానండి. సో మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సో విజిల్స్ వచ్చేలోపు నేను పక్కన పోపు వేసేసి పెట్టేసుకున్నాను. సో పప్పు మొత్తాన్ని ఒకసారి మెదిపేసుకొని గడితో మొత్తం కలిపేసుకుంటే సో మనకి పప్పు అంతా మంచిగా కలుస్తుంది. లేదంటే అక్కడక్కడ కలవకుండా కారం ఉంటుంది కాబట్టి మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం పోపును కూడా వేసి కలిపేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ పచ్చెనపప్పు, ఇంగువ, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసింది. సో చూసారు కదా, ఈరోజు వైట్ రైస్ ప్లస్ ఫిష్ ఫ్రై అండ్ బచ్చల కూర పప్పు. నెక్స్ట్ అమ్మ చేసిన టమాటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.